కేంద్ర మంత్రివర్గం పునర్వ్యవస్థీకరించనున్నారన్న ప్రచారం నేపథ్యంలో ఏపీకి మరో మంత్రి పదవి కేటాయిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రం నుంచి 3 కేంద్ర మంత్రులు ఉండగా అందులో 2 టీడీపీ, 1 బీజేపీకి చెందిన పార్లమెంటు సభ్యులు. ఏపీలో 3 పార్టీలు కూటమి ప్రభుత్వాన్ని నడుపుతుండగా కేంద్రంలో బీజేపీకి టీడీపీ ప్రధాన మద్దతుదారుగా ఉన్న విషయం తెలిసిందే. కేంద్రంలో బీజేపీ తర్వాత పెద్ద పార్టీగా 16 మంది ఎంపీలతో టీడీపీ 2వ స్థానంలో ఉంది. అయితే ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో మంత్రి పదవుల కన్నా రాష్ట్రానికి ఎక్కువ నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలన్న ఏకైక అజెండాతో 2 పదవులనే తీసుకుంది. అయితే దేశవ్యాప్తంగా మారుతున్న రాజకీయ పరిణామాలతో దక్షిణాదిలో బలం పెంచుకోవాలన్న ఆలోచనతో ఉన్న బీజేపీ పెద్దలు ఈసారి విస్తరణలో దక్షిణాది నుంచి కొత్తవారికి మంత్రి పదవులు ఇవ్వాలని ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నెల 20తో ఈ సమావేశాలు ముగియనుండగా తర్వాత కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెబుతున్నారు. మరో 4-5 నెలల్లో కొన్ని కీలక రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో తమిళనాడు, బీహార్ వంటి ప్రధాన రాష్ట్రాలున్నాయి. బీహార్లో ప్రస్తుతం బీజేపీ మిత్రపక్షం జేడీయూ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతోంది. తమిళనాడులో మాత్రం కాంగ్రెస్ మిత్రపక్షం డీఎంకే ప్రభుత్వం నడుస్తోంది. దక్షిణాదిలో పెద్ద రాష్ట్రం తమిళనాడులో పాగా వేయాలని బీజేపీ చాలా కాలంగా ఎదురు చూస్తోంది. అయితే తమిళనాడులో బీజేపీ అజెండా అమలు చేయడం అంత ఈజీ కాదన్న అభిప్రాయం ఉంది. దీంతో తమిళనాడులో బలపడే వ్యూహంతో ఆ రాష్ట్రానికి చెందిన మాజీ పోలీస్ అధికారి, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే నిర్ణయానికి బీజేపీ వచ్చిందని అంటున్నారు. ఇదే సమయంలో తమిళనాడులో పార్టీ వాయిస్ వినిపించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను వాడుకోవాలని బీజేపీ పెద్దలు వ్యూహం రచిస్తున్నారని అంటున్నారు. ఇటీవల కాలంలో పవన్ ఎక్కువగా తమిళనాడులో పర్యటిస్తున్నారు. త్వరలో తమిళనాడు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో డీఎంకేను వ్యతిరేకిస్తోన్న సనాతనవాదాన్ని పవన్ ద్వారా బలపరచాలని బీజేపీ పావులు కదుపుతోందని అంటున్నారు. దీంతో తన మిత్రుడు పవన్కు అధిక ప్రాధాన్యమిస్తోన్న బీజేపీ జనసేన పార్టీకి మంత్రి పదవి కేటాయించాలని నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఈ ప్రతిపాదనకు ఏపీ సీఎం చంద్రబాబు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. ఏపీలో 3 భాగస్వామ్య పార్టీలు ఉండగా జనసేనకు మాత్రమే కేంద్ర మంత్రి పదవి లేదు. దీంతో త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో జనసేనకు పట్టం కట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. అయితే జనసేన నుంచి 2 ఎంపీలు ఉండగా అందులో మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడు బాలశౌరి, సీనియర్ కాకినాడ ఎంపీ ఉదయ్ తొలిసారి గెలిచారు. అయితే వీరిద్దరూ కాకుండా జనసేన నుంచి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న నాగబాబును కేంద్ర మంత్రిని చేయాలని పవన్ ప్రతిపాదిస్తున్నారని అంటున్నారు. నాగబాబును తొలుత రాజ్యసభకు నామినేట్ చేయాలని భావించారు. అయితే బీజేపీ ప్రతిసారి ఒక రాజ్యసభ స్థానాన్ని తీసేసుకుంటుండటంతో నాగబాబుకు ఛాన్స్ దక్కలేదు. దీంతో ఆయనను సంతృప్తి పరిచేందుకు సీఎం చంద్రబాబు గతంలో రాష్ట్ర మంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు. దీనికి జనసేన కూడా ఓకే చెప్పడంతో నాగబాబు ప్రమాణ స్వీకారమే లేటు అన్న ప్రచారం జరిగింది. అయితే ఏపీ మంత్రివర్గ విస్తరణ చేపడితే కొన్ని రకాల సమస్యలొస్తాయన్న కారణంతో నాగబాబు పదవి ఇప్పటికే అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనతో ఆయనను కేంద్ర మంత్రివర్గంలోకి పంపాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నారని అంటున్నారు.